పువ్వులు హిందుమతంలో దేవుని పూజతో విడదీయరాని సంబంధం కలిగి ఉంటాయి. పువ్వులు లేకుండా గణపతి పూజ పూర్తికాదు. పువ్వులు వాటి అందం మరియు సువాసనతో పర్యావరణానికి సానుకూల ప్రకంపనలు తెస్తాయి. ఒక్కో పువ్వు ఒక్కో దేవుడికి నచ్చుతుంది. పూజించబడే దేవత తనకు ఇష్టమైన పుష్పాలను సమర్పించడం ద్వారా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఈ ఏడాది గణేష్ జయంతిని సెప్టెంబర్ 7వ తేదీ శనివారం జరుపుకోనున్నారు. అంతకంటే ముందు గణేష్కి ఇష్టమైన పూలు ఏవో తెలుసుకోండి. గణేశుడి పూజలో ఏ పువ్వులు సమర్పించాలి? ఇక్కడ తెలుసుకోండి. శాస్త్రాల ప్రకారం గణేశుడు జ్ఞానం మరియు విజయానికి దేవుడు. అతనికి ఇష్టమైన పువ్వులు ఏమిటో చూద్దాం. గణపతికి మందారం పువ్వు అంటే ఎర్రటి మందారం పువ్వు అంటే చాలా ఇష్టం. ఈ పువ్వును పూజలో సమర్పిస్తే అతను శ్రేయస్సును ప్రసాదిస్తాడు మరియు శత్రువులను నాశనం చేస్తాడు. మల్లె పువ్వులు ఏడాది పొడవునా పూస్తాయి. గణేశ చతుర్థి నాడు ఈ పుష్పాన్ని సమర్పించడం వలన ఆయన ఆశీస్సులతో ప్రపంచానికి సంతోషం మరియు శాంతి కలుగుతుంది. శని దేవునితో పాటు సిద్ధిదాత గణేశుడికి నీలిరంగు శంకు పువ్వులు కూడా బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ పుష్పంతో పూజించడం వల్ల వివాహానికి పదేపదే ఆటంకాలు ఎదురైతే అది తొలగిపోతుంది. బంతి పువ్వులు దాదాపు అన్ని పూజలలో పసుపు బంతి పువ్వులను ఉపయోగిస్తారు. వినాయకుడికి కూడా ఈ పువ్వు అంటే చాలా ఇష్టం. మంచి ఆరోగ్యం కోసం సిద్ధిదాతను బంతిపులతో పూజించండి. దీంతో అన్ని రోగాలు నయమవుతాయని విశ్వాసం. గణపతి బప్పాకు ఈ చిన్న పసుపు పువ్వులు అంటే చాలా ఇష్టం. మీపై ఎవరైనా చెడు చూపు పడితే ఆ దుష్ఫలితం పోవాలంటే ఈ పువ్వుతో పూజించండి. పారిజాత పుష్పాన్ని స్వర్గపు పుష్పం అంటారు. ఈ పువ్వు రాత్రిపూట మాత్రమే వికసిస్తుంది. దాని రేకులు పగటిపూట పడిపోతాయి. గణేశుడు చాలా మృదువైన మరియు సువాసనగల ఈ పువ్వును ఇష్టపడతాడు. పారిజాత పుష్పాలతో పూజించడం వల్ల సిద్ధిదాత అనుగ్రహంతో మీ బిడ్డ జీవితంలో వర్ధిల్లుతుంది. గరిక గడ్డి ఇది పువ్వు కానప్పటికీ గణేశ పూజలో దుర్బాగడ్డిని తప్పనిసరిగా సమర్పించాలి. దుర్బాగడ్డి లేకుండా గణేష్ చతుర్థి పూజ అసంపూర్తిగా ఉంటుంది. ఈ గడ్డిని ఆయన పూజలో సమర్పిస్తే గణపతి అనుగ్రహం లభిస్తుంది.